Hey guys, welcome back to my channel. Again I'm back with a super duper video. ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియో కంటిన్యూషన్ చూడబోతున్నాం. లాస్ట్ వీడియోలో మేము సురేంద్రపురి విజిట్ చేసామని చెప్పాను కదా, దాని లోపల ఎలా ఉంటుంది అండ్ 350 వర్తా కాదా అవన్నీ నేను మీతో షేర్ చేస్తానని చెప్పాను. సో హియర్ వి గో. మనం ఇప్పుడు సురేంద్రపురి ఎంట్రన్స్లో ఉన్నాము. దిస్ ఇస్ హౌ ద ఎంట్రన్స్ లుక్. ఇట్లా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఐ డోంట్ నో ఎన్ని రోజులు పట్టిందో వీళ్ళకి ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి అండ్ ఆల్, బట్ చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఈ థాటే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ మైథలాజికల్ థీమ్ పార్క్. ఇప్పటిదాకా ఇలాంటి మైథలాజికల్ పార్క్ అనేది ఐ డోంట్ నో ఇంకెక్కడైనా ఉందో లేదో నాకైతే తెలీదు, బట్ ఏపీ అండ్ తెలంగాణలో అయితే ఇది ఒక్కటే ఉంది ఫర్ ష్యూర్ ఇదైతే. సో మనకి ఇక్కడ 350 రూపీస్ టికెట్ అనమాట పర్ పర్సన్. ఎంట్రీ టికెట్ అనమాట. మనకి టికెట్స్ ఇస్తారు, ఎవరి టికెట్ వాళ్ళే పట్టుకోవాలి. బికాజ్ టికెట్ మీద స్కానర్ కోడ్ ఉంటుందన్నమాట, ఒక క్యూఆర్ కోడ్లా ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ అనేది మీరు లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆటోమేటిక్గా అది స్కాన్ చేసి మీకు డోర్ ఓపెన్ చేస్తుంది. మీరు అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఆయన మీ దగ్గర టికెట్ తీసుకొని స్కాన్ చేసి దే విల్ హెల్ప్ యూ టు గో లోపలికి వెళ్ళడానికి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారనమాట. సో నార్మల్గా అయితే స్కానర్ పెడితే లైక్ మీరు ఐటీ ఎంప్లాయీస్ అయితే మీకు తెలిసే ఉంటుంది లైక్ ఎలా అయితే స్కానర్ పెట్టి లోపలికి వెళ్తారో అలాగే. అండ్ లోపలైతే ఫస్ట్ ఒక బాలభారతం అని స్టార్ట్ చేశారనమాట. స్టార్టింగ్ బాలభారతం అని చెప్పి స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కార్వింగ్ ఇట్ ఈస్ లైక్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. నేనైతే ఏం చెప్తానంటే చిన్నపిల్లల్ని పక్కా తీసుకురమ్మని చెప్తాను ఇక్కడికైతే, బికాజ్ దే లెర్న్ ఎ లాట్. ఇక్కడ చాలా ఉంటుంది నేర్చుకోవడానికి అండ్ వాళ్ళకు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ పార్క్లో. బికాజ్ మొత్తం స్టోన్ కార్వింగ్ ఉంటుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మంచి శిల్పాలు, దాని యొక్క విశిష్టత అండ్ అది ఏం శిల్పం, అది ఎవరు, ఏంటి, దాని పుట్టుపూర్వతలు మొత్తం ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్స్ ఇచ్చారు ఎక్కడంటే అక్కడ, అది స్కాన్ చేస్తే మీరు దాని డీటెయిల్స్ చదువుకోవచ్చు కూడా. అండ్ మోరోవర్ ఇదివరకు రోజుల్లో లాగా పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి లైక్ ఇదివరకు రోజుల్లో అయితే దే యూస్ టు టీచ్ అనమాట, మనకి చదివి వినిపించేవాళ్ళు రామాయణ మహాభారతాలు ఎటువంటి కావ్యాలైనా ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండి దే యూస్ టు టీచ్, దే యూస్ టు రీడ్ అండ్ లెటర్స్ నో కదా. మనకి ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు. అండ్ మోరోవర్ మనకి కూడా మన జనరేషన్కి అయితే అస్సలు తెలియదు ఏమీ. సో ఏదో బుక్స్లో కొంచెం పార్టీషన్గా చదువుకున్న కాన్సెప్ట్ తప్ప డీటెయిల్డ్గా మనకు కూడా అంత కాన్సెప్ట్ తెలీదు. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ చిన్నపిల్లల్ని ఇక్కడికి తీసుకెళ్తే దే విల్ లెర్న్ అనమాట. వాళ్ళే ఇంట్రెస్టెడ్గా చదువుకోవడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నాకైతే అనిపించింది. బికాజ్ ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళకి సపోజ్ నేనే చిన్నపిల్లనైతే నేను లోపలికి వెళ్ళగానే ఐ యూస్ టు అరే ఇది భలే ఉంది అని చెప్పి ఒక దగ్గరికి వెళ్ళి నేను నా అంతటి నేనే ట్రై చేస్తాను అట్లీస్ట్ చదవటానికి. అండ్ డౌట్స్ వస్తాయి, అమ్మ ఇదేంటి, నాన్న ఇదేంటి. సో దట్ ఈస్ హౌ చిల్డ్రన్ డూ లెర్న్ కదా. నాకైతే అలాగే అనిపించింది. అండ్ మా అమ్మ జనరేషన్ వాళ్ళల్లో వాళ్ళ అమ్మలు దే నో కదా, వాళ్ళు కొంచెం టీచ్ చేసేవాళ్ళు కాబట్టి మా అమ్మ ఇక్కడ కొంచెం అన్నీ చదివి ఆమెకు తెలిసినంత వరకు చెప్తోంది. దిస్ ఇస్ సో గుడ్. అంటే చాలా ఇన్నోవేటివ్ థాట్ ఇది. అసలు ఐ డోంట్ నో ఎలా వచ్చిందో ఈ థాట్ అండ్ బిహైండ్ ద థాట్ ఏంటో నాకు కూడా తెలీదు, బట్ లిటరలీ దిస్ పార్క్ ఈజ్ రియలీ స్పెషల్. బట్ ఇక్కడ ఒక మైనస్ ఏంటి అంటే దీని లోపల చాలా తిరగాలి. ఆల్మోస్ట్ ఒక 2.5 hour పడుతుంది పక్కాగా. సో మొత్తం అంతా తిరిగి మీరు చూసి మొత్తం తిరగాలంటే 2.5 hour పడుతుంది. ఇక్కడ నేనేం చూపిస్తుందంటే ఆడియో గైడ్ కూడా ఉందంట. సో మీరు అది స్కాన్ చేస్తే ఆడియో గైడ్ వస్తుందన్నమాట మీకు మీ ఫోన్లో. సో మీరు వినొచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఈ సురేంద్రపురిలో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా, ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసి వినొచ్చు అని అక్కడ ఒక స్కానర్ ఇచ్చారనమాట. దట్ ఈస్ వాట్ ఐఎమ్ షోయింగ్ ఓవర్ దేర్. అండ్ వెరీ బేసిక్ నుంచి టు ద టాప్ వరకు అన్నీ ఉంటుంది ఇక్కడ. లైక్ బ్రహ్మలోకం, స్వర్గలోకం, యమలోకం,
కైలాసం, భూలోకం, రాక్షసలోకం అన్నీ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. వీ మే లెర్న్ ఎ లాట్ హియర్. ఐ మీన్ చాలా ఉంటుంది. శ్రీకృష్ణుడి దగ్గర నుంచి గోపికల దగ్గర నుంచి ఋషులు, వేదాలు అన్నీ తెలుస్తాయి మనకి. అండ్ మీకు క్వశ్చన్ రావచ్చు, అబ్బా ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అని చెప్పి. బట్ అంటే మన రూట్స్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అనేది నా ఫీలింగ్. మనకు తెలియదు ఇవి, యాక్చువల్లీ మర్చిపోవడానికి మనకి ఇవి తెలియదు. సో మన రూట్స్ మనం తెలుసుకోవాలనేది నా ఫీలింగ్. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు కూడా ఏం తెలియదు ఎక్కువ, లైక్ ద బేసిక్ రామాయణం అండ్ వెరీ బేసిక్ భారతం అది నాకు కూడా తెలుసు. సో నాకు కూడా ఇది చాలా చాలా మంచిగా అనిపించింది. ఆడుకొని వచ్చాడు, మర్చిపోతున్నామని కనిపిస్తూ ఉంటారన్నమాట. హాయ్ హాయ్ అనుకుంటా అప్పుడప్పుడు. అండ్ పెద్దవాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. బట్ కానీ కొంచెం దూరం నడవలేకపోయారు. కానీ కొంచెం దూరం వెళ్ళాక దే లిటరలీ ఎంజాయ్డ్ అలాట్. అంటే వాళ్ళకి వాళ్ళ చిన్నప్పటి రోజుల్లో వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళ అమ్మలు చెప్పిన అవన్నీ పిక్చరైజేషన్లో కనిపిస్తున్నట్టు దేవర్ రికాలింగ్ ఎవ్రీథింగ్ అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. అంటే మా అమ్మ, మా మామయ్య వీళ్ళందరూ దేవర్ రికాలింగ్ దేర్ చైల్డ్హుడ్ డేస్ అనమాట. మా అమ్మమ్మ ఇట్లా చెప్పేది, మా అమ్మ తాతయ్య అట్లా చెప్పేవాళ్ళు. సో అలాగనమాట. దిస్ ఇస్ సో గుడ్. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దే ఎంజాయ్డ్ ఎ లాట్. వాళ్ళకి కాళ్ళ నొప్పులు అవి ఇవి ఏం గుర్తు రాలేదు. సో అంత తిరిగినా కూడా దే ఆర్‌ంట్ టయర్డ్ లాస్ట్ వరకు. సో బాగా అనిపించింది. బాగుందా? నేను చెప్పాను కదా ఇదే యమలోకం అనమాట. సో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. నేను సైలెంట్ అవుతాను, మీరే వినండి, తెలుస్తుంది మీకే. సో ఏం చేస్తే ఏం శిక్షలు పడతాయి యమలోకంలో అనేది కూడా కొంచెం డీటెయిలింగ్గా అట్లా చూపించి క్లియర్గా రాసి చూపించారంట. అండ్ వన్ మోర్ థింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, లోపలికి వచ్చిన వాళ్ళు ఏది తర్వాత ఏది చూడాలి అని కొంచెం కూడా కన్ఫ్యూజ్ అవ్వరు. బికాజ్ ఎవ్రీవేర్ దోస్ యారో మార్క్స్ ఉన్నాయి. మీరు చూస్తే నేను చూపిస్తూ ఉంటాను, ముందు ముందు మీకు కనిపిస్తాయి ఆబ్వియస్లీ వీడియోలో. కొంచెం గమనిస్తే మీకు కింద యారో మార్క్స్ వస్తాయి. అవి మొత్తం సురేంద్రపురి మొత్తం ఉంటాయి యారో మార్క్స్. మీరు జస్ట్ బ్లైండ్లీ వాటిని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. అండ్ ఇంకోటి, ఇక్కడ మీరు ఒక్కసారి మీ జర్నీ సురేంద్రపురి లోపల స్టార్ట్ చేస్తే మీరు వెనక్కి వెళ్ళటానికి ఉండదు. లైక్ మీరు కంటిన్యూ అవ్వాల్సిందే. ఎయిదర్ మీకు నచ్చినా నచ్చకపోయినా యూ హ్యావ్ టు ఫాలో ద యారో మార్క్స్ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే మీకు లాస్ట్ ఎట్ ద ఎండ్ పాయింట్ దాకా యూ హ్యావ్ టు ట్రావెల్ అనమాట. మధ్యలో ఇంకా క్విట్టింగ్ ఆప్షన్ అట్లా అంతా ఏముండదు. దిస్ ఇస్ వన్ థింగ్ ఐ నోటీస్డ్. సో ఇట్ ఈస్ లైక్ పద్మవ్యూహం. మేము మాట్లాడుకుంటున్నాం అనమాట, ఇదంతా ఒక పద్మవ్యూహంలా ఉంది. లోపలికి ఎలా వస్తామో తెలియదు, కానీ ఎలా వస్తామో తెలుసు కానీ బయటికి ఎలా వెళ్తామో తెలియదు అన్నట్టు. సో మేము జోక్స్ వేసుకుంటా ఉన్నాం అనమాట. బట్ దిస్ ఇస్ సో లెర్నింగ్ అనమాట. ఇదంతా లోపల చాలా ఇన్నోవేటివ్గా ఈ థాట్ రావడమే చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ శివయ్య ఎక్కడెక్కడ జ్యోతిర్లింగాలన్నీ పేర్లు చూపిస్తున్నారనమాట. నేను కొంచెం రికార్డ్ చేసుకున్నా. ఐ హ్యావ్ ఎ థాట్, అంటే నాకు ఇష్టం అనమాట, బై ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ నేను ఇవన్నీ విజిట్ చేసి ఉండాలి జ్యోతిర్లింగాలన్నీ అని చెప్పి. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కుడ్ ఆర్ నాట్, బట్ ఐఎమ్ విషింగ్. నాకు అదొక కోరిక ఉంది, అందుకే నేను మిస్ అవ్వకూడదని అన్నిటినీ ఇట్లా వీడియో తీసుకున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ మీరు కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇలాగా యారో మార్క్స్ ఇస్తూ ఉంటారనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. లోపల క్యాంటీన్ ఉంటుంది, ఫుడ్ దొరుకుతుంది, మజ్జిగ, మిల్క్, ఎనీథింగ్ అన్నీ దొరుకుతాయి లోపల. నో వర్రీస్, చాలా సేఫ్టీ. వాటర్ బాటిల్ క్యారీ చేయండి మీతోని, నడిచేటప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. సో పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మీకు ఇంకో ఇన్నోవేటివ్ థాట్, ఇంకో క్రియేటివ్ స్టఫ్ చూపిస్తాను, వచ్చేయండి. ఇక్కడ మేము కాఫీ ఆర్డర్ చేసామన్నమాట. సో ఇది ఒక కౌ షేప్లో ఉన్న బొమ్మ, అందులో నుంచి కాఫీ వస్తున్నాయి అనమాట. దిస్ ఇస్ సో క్రియేటివ్. ఐ డోంట్ నో వాళ్ళకి ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందో. కాఫీ ఆర్డర్ చేస్తే అలా ఇస్తున్నారనమాట.
డైరెక్ట్గా పాలు పితికి ఇస్తున్న ఫీలింగ్ వచ్చింది. దిస్ ఇస్ సో గుడ్. బై ద వే టేస్ట్ ఒకవేళ మీరు అడిగినట్లయితే ఓకే ఉంది, నాట్ దాట్ గుడ్, బట్ ద క్రియేటివ్ ఐడియా ఈజ్ రియలీ గుడ్. చాలా బాగా అనిపించింది. లోపలంతా క్రియేటివ్ స్టఫ్కి ఒక ఎగ్జిక్యూషన్ వచ్చినట్లు అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది. నేనైతే పక్కా చెప్తాను. అండ్ 350 రూపీస్ వర్త్ వర్మ, వర్త్. ఇక్కడంతా శ్రీకృష్ణుడు అర్జునుడు ఈ గీతోపదేశం సీన్ అండ్ ఆయన విశ్వరూపం చూపిస్తున్న సీన్ అనమాట. ఇదంతా చాలా బాగుంది. అసలు కళ్ళు సరిపోవట్లే చూడటానికి. వైకుంఠ ద్వారాల ముందు నించున్న పెద్దవాళ్ళు, వెళ్ళండి వైకుంఠానికి. సో దిస్ ఈజ్ హౌ ఐ మేడ్ లిటరలీ ఫన్ ఆఫ్ దెమ్. అసలు ఎంత ఫుల్ ఫన్ ఎంజాయ్ చేసామంటే మేము లోపల. బట్ సీరియస్లీ పాతాళ లోకం వెళ్ళండి అందరు పాతాళంలోకి. వైకుంఠానికే కాదు పాతాళంలోకి కూడా పంపిస్తాం, వెళ్ళండి. మీకు అంటే ఒక డౌట్ ఉండుండొచ్చు, 350 రూపీస్ వర్త్ అని ఎలాగ అంటున్నారు, అంత లోపలంతా అంత కష్టపడి తిరిగి నేర్చుకోవాలా, యూనో మనం ఏదన్నా ఆడియో ఆర్ సంథింగ్ యూట్యూబ్లో అట్లా నేర్చుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. యూనో వీఆర్ పేయింగ్ స్కూల్స్కి మనం చాలా పే చేస్తున్నాం, లక్షలు అండ్ ట్యూషన్స్ అండ్ వాట్ ఎవర్ చాలా ఎక్కువ పే చేస్తున్నాం. దిస్ 350 ఈజ్ లిటరలీ వర్త్. ఎందుకంటే పిల్లలు ఇక్కడ చాలా నేర్చుకుంటారు. అండ్ మోర్ ఓవర్ విజువల్ ఎఫెక్ట్ ఈజ్ వెరీ క్రియేటివ్ అండ్ వెరీ లోపలికి వెళ్తుంది బ్రెయిన్లోకి. మనం కళ్ళతో చూసింది లోపలికి ఎక్కువ వెళ్తుంది చెవులతో వినేదానికన్నా. సో ఇన్ దాట్ వే దిస్ ఈజ్ లిటరలీ వర్త్. సో అండ్ ఇట్ డిపెండ్స్, లైక్ మీకు వర్త్ అనిపిస్తే యూ క్యాన్, బట్ నాకైతే నిజంగా వర్త్ అనిపిస్తుంది. ఐ డూ సజెస్ట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. లైక్ మనం కూడా లైవ్లో అదేదో మన కళ్ళతో చూస్తున్నట్టు అలా అనిపిస్తుంది. ఇంకా పెద్దవాళ్ళ విషయానికి వస్తే కొంచెం ఆలోచించండి. యూనో వెళ్ళే ముందైతే కొంచెం నడవగలము, యూనో వీ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్, కేపబుల్ అనుకునే వాళ్ళనే కొంచెం తీసుకెళ్తే మంచిదని నా ఫీలింగ్. బికాజ్ బై ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా సఫర్ అవ్వడం అంత బాగుండదు కదా. బట్ పిల్లల్ని అయితే వాళ్ళైతే యూనో దే లిటరలీ డూ హ్యావ్ ఫన్, రన్ చేస్తారు, కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఇట్ ఈస్ సేఫ్, కంప్లీట్లీ ఫైన్. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మేము యాదగిరి గుట్ట టెంపుల్కి వెళ్ళామన్నమాట. నార్మల్గా అయితే కింద పార్క్ చేసి యూనో స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వెళ్తారు కదా. మేము లోపల అంత తిరిగేపాటికి యాదగిరి గుట్టలో అసలు మేము వాక్ చేయలేకపోయాము. సో మేము ఏం చేసామంటే డైరెక్ట్గా వెహికల్ తీసుకొని పైకే వెళ్ళిపోయాము. నార్మల్గా అయితే కార్ పార్కింగ్ ఇక్కడ 50 రూపీస్. లేదు మీరు కార్ తీసుకొని డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవాలి అంటే 500 రూపీస్ ఛార్జ్ చేయాలి. సో బికాస్ మీరు మీ కారు లోపలికి అలౌ చేస్తున్నందుకు దట్ ఈస్ ద ఫీ దే అక్కడ ఉంది అనమాట. సో మేము ఇంకా 500 ఇచ్చి మేము డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాం. బికాజ్ అప్పటికి ఆల్మోస్ట్ వీఆర్ డన్ టైప్లో ఉంది సిచ్యువేషన్. బికాజ్ మార్నింగ్ నుంచి యూనో విజయవాడ నుంచి ట్రావెల్ చేసి మధ్యలో రమణానంద మహర్షి అండ్ స్వర్ణగిరి అండ్ సురేంద్రపురి ఇవన్నీ తిరిగి వీఆర్ లిటరలీ టయర్డ్. సో అందుకనే మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇక్కడ టోల్గేట్ ఉంది, ఇదిగోండి 500 రూపీస్ వాళ్ళకి పే చేసి టికెట్ తీసుకుంటే ఎంట్రన్స్ అనమాట. సో మనం ఇంకా డైరెక్ట్ కార్ వేసుకొని పైన యాదగిరి గుట్ట బస్ స్టాప్కి దాకా వెళ్ళిపోవచ్చు. నార్మల్గా అయితే వెళ్ళాలంటే బస్సులు ఉన్నాయి, మీరు కిందే కార్ పెట్టుకొని బస్సులో కావాలంటే బస్సులో వెళ్ళచ్చు. 15 రూపీస్ ఆర్ సంథింగ్ టికెట్ ఉంది బస్సులో అయితే. నార్మల్ పార్కింగ్ కార్ పార్కింగ్ 50 రూపీస్. లేదు అంటే స్టెప్స్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మేమైతే ఇట్లా ప్రిఫర్ చేసాం బికాజ్ ఆఫ్ మేము టైర్డ్ అయిపోయాం కాబట్టి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఈవినింగ్ పూట విజిట్ చేసాం, కరెక్ట్గా సన్సెట్కి వీఆర్ ఇన్ అ రైట్ స్పాట్ అనిపించింది.
అప్పుడున్న స్ట్రెస్ అప్పుడున్న టైర్డ్నెస్ అంతా వదిలిపోయింది అనిపించవచ్చు సన్సెట్కి. దర్శనం కూడా చాలా బాగా అయింది. అంతమంది జనాలను చూసి భయపడ్డాం, అమ్మో 3-4 గంటలు పట్టేస్తుందేమో అని చెప్పి. బట్ లేదు, హార్డ్లీ ఇట్ టుక్ 1.5 hour అట్లా పట్టింది అంతే. సో బ్లెస్డ్, టచ్ వుడ్. లోపల గుడి అయితే అద్భుతంగా ఉంది, అద్భుతం. అసలు చాలా బాగా అనిపించింది. మేము ఇంక అప్పటికే సూపర్ టైర్డ్ అయిపోయి వి డిడ్ంట్ టేక్ ఎనీ ఫొటోస్ అండ్ అసలు ఇంకేం చేయలేకపోయాం మేమైతే. ఫోన్స్ కూడా అన్ని కార్లోనే వదిలేసి వెళ్ళిపోయాము. వీఆర్ దట్ టైర్డ్. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఎవరైనా 1 day ట్రిప్ ఇట్లా వేయాలి అనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అవ్వండి. లైక్ వీ డిడ్ విజిట్. మీరు కూడా అలాగే విజిట్ చేయొచ్చు, స్వర్ణగిరి, సురేంద్రపురి అండ్ యాదగిరిగుట్ట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ మీ. సీ యూ సూన్.